సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం మనమందరం కూడా కలిపి చదువుకుందాం. పాత నిబంధనలో 537వ పేజీ. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. లూకాసు వార్త 10వ అధ్యాయమును 38 నుంచి చివరి దాకా చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు లేఖనాన్ని కూడా మనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 62, క్రొత్త నిబంధనలో. అంతటి వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసుప్రభువారు తన శిష్యులతో కూడా ఒక గ్రామానికి వచ్చినప్పుడు మార్త అనే ఒక స్త్రీ ఆయన్ని ఇన్వైట్ చేయటం శిష్యులతో కూడా మనం చూస్తున్నాం. యేసుప్రభువారి యొక్క శిష్యుల్ని మార్త అనే ఒక స్త్రీ ఇంటికి రమ్మంది. యేసుప్రభువారికి ఈ కుటుంబం చాలా పరిచయమైన కుటుంబం. మార్త, ఆమె సహోదరి మరియ, వారి సహోదరుడు లాజరు. యేసుప్రభువారు యెరూషలేంకి దగ్గరలో ఉన్న బేతనియ అనే ఈ గ్రామానికి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటారు. అటు వచ్చినప్పుడు ప్రభు శిష్యుని వీళ్ళు చేర్చుకుంటూ ఉంటారు. ఈ కుటుంబంతో ప్రభుకి చాలా సన్నిహితం ఉంది. మార్త ప్రభువుని పిలిచిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి కదా, పనుల్లో బాగా లీనమైపోయింది, పని చేయొద్దని కాదు. మరియా ప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు వారు ఆ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత శిష్యులు ఉండి బోధ చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క సంగతులను చెప్తూ ఉన్నారు. మార్తా సహోదరి అయిన మరియా యేసుప్రభు వారి యొక్క బోధ వింటూ ఉన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి, ఒకరి పనిలో ఒకరు అందుకోవాలి కాబట్టి, మార్తాకి పని చేస్తున్నా, నేను ఎంత పని చేస్తుంటే ఏం చేస్తుంది అనే తొందరపాటు వస్తుంది. ఇక ఆగలేక, ప్రభు నేను ఒకదాన్ని పని చేస్తుంటే, చదవండి ఆ మాట, మనం అక్కడ చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 40వ వచనం. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఇది ఇండైరెక్ట్ గా ప్రభువుతో చెప్తా ఉంది. డైరెక్ట్ గా సహోదరు దగ్గరికి వెళ్ళి చెప్పకుండా అక్కడ తొందరపాటు వచ్చినట్టు గమనిస్తున్నాం. విస్తారమైన పనులతో ఆమెకి ఏంటంటే ఓర్పు పోయింది, తొందరపాటు వచ్చింది. జనంలో సహజమే అది. బాగా అలిసిపోతే మనకి ఓర్పు పోతుంది, జాగ్రత్త లేకపోతే. ఆమె తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ ఒంటరిగా పనిచేస్తుంటే నీకు చింత లేదా అని ప్రభువుని అడుగుతూ ఉంది. నా సహోదరు నాతో పాటు పనిచేయకుండా నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదని ప్రభువుని అడుగుతూ ఉంది. నాకు సహాయం చేయము అని ఆమెతో చెప్పు అని చెప్తా ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యేట్టుగా అవలా అక్కడ. జనరల్గా ఈ లోకంలో మనం ఏం రెస్పాండ్ అవుతాం ఆ సిచ్యువేషన్లో? ఏమా పని చేస్తుంటే నేను ఖాళీ కూర్చొని మాటలు జనరల్ కావచ్చు, తప్పేం లేదు ఈ లోక పద్ధతిలో.
అలా రెస్పాండ్ అయినా తప్పు లేదు, ఎవరు కూడా తప్పు అనరు. బట్ ప్రభువు చాలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యాడు. ఏంటంటే 41వ వచనంలో మార్తా మార్తా అని చాలా గట్టిగా చెప్తున్నారు. మార్తా అని ఒకసారి మాట్లాడితే మామూలు స్వరం అని, 2 సార్లు ఆమె పేరు పెట్టి మార్తా మార్తా అని, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, కింద అవసరమైనవి కొన్నియే, కింద ఫుట్ నోట్లో చూస్తే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను అని చెప్పారు. సో మనం ఏది ఉత్తమమైనది? మన జీవితంలో మన లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు 80 అయినప్పుడు ఏది ముఖ్యమైంది అనేది రక్షణ పొందిన విశ్వాసకి చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఈ లోకంలో పని చేయకపోతే మనం బతకలేం, కానీ పనే లైఫ్ అయిపోతే ఈ లోకంతోనే ఆ పని వదిలేస్తుంది, నీ ఆత్మకి ఏం లాభం ఉండదు. పనులు చేయొద్దని కాదు, ఆ పనిని చేసే దాంట్లో తొందరపాటు వస్తుందంటే ఎక్కువ పెట్టుకున్నావు అని అర్థం. అంటే దేవుని యొక్క ఆత్మ నీలో తగ్గిపోతూ పైన యాక్టివిటీస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దానికంటే కూడా దేవుని వాక్యాన్ని, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు నాతో ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటి? మన ఈ జీవితంలో మనం సరైన విధానంలో ఈ జీవితాన్ని మనం కొనసాగించాలంటే ప్రభువు మాట తప్పనిసరిగా మనకు అవసరం. మన సొంత ఆలోచన చేసి ఇలా చేస్తామంటే వచ్చే పరిస్థితిని తట్టుకొని ముందుకెళ్ళటం కూడా కొన్ని సందర్భాల్లో కష్టం. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభు యొక్క మాట మనం ఎల్లప్పుడూ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అందుకని మీరు చదివారు సామెతల్లో, మళ్ళీ ఒకసారి సామెతలు 8:34. అది అనుదినం అంటే రోజు, నిన్న చదివితే ఈ రోజు కాదు, వదిలేయటమని కాదు, ఎల్లప్పుడు కూడా మనం ఏం చెప్తున్నాడు, ఆయన ఉపదేశం ఏంటి, ప్రభు నాకేం చెప్తున్నాడు అని మనం జాగ్రత్త పడటం, మన హృదయాన్ని తెరచి ఉంచటం అనేది చాలా ఇంపార్టెంట్. అది మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. విస్తారమైన పనులు పెట్టుకొని హృదయం అంతా ద్వేషము, వాళ్ళేం చేయట్లేదు ఇలాంటిది, ఆ భావం కంటే ఏం చెప్తున్నాడు ప్రభు నాతో, అలా పని చేయొద్దని కాదు, ఆ పని చేసేటప్పుడు కూడా పీస్ అంటే సమాధానంతో చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క మాట వినటం అనేది ఉత్తమమైన వాటిలో ఒకటి. ఎందుకంటే అవసరమైనవి ఒక్కటని చెప్తే కింద అవసరమైన వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని కూడా ఉన్నాయి, వేరేవి కూడా ఉన్నాయి, కానీ వేరే వాటిని అన్నిటిని కూడా చేస్తానికి ఇది మూలమై ఉంటుంది. రక్షణ పొందిన నీవు వాక్యం చదవట్లేదు అనుకో, చదవచ్చు కూడా. ఎందుకంటే ఈ లోకంలో విస్తారమైన పనులు ఉంటాయి. కొన్ని యాంగ్జైటీస్ వలన, అంటే ఏమైపోద్దో అని కొన్ని మనం ఏర్పరచుకున్న పనులు చాలా ఉంటాయి. అవి పరలోకానికి అంత ఇంపార్టెంట్ కాదు. చేయకపోతే ఏమైపోద్ది అని మనం చేస్తూ ఉంటాం. ఇది మానవ స్వభావం. అయితే మనము పని చేస్తూ కూడా మనం దేవుని మాట ఏంటంటున్నాం అనేది మనకు చాలా మంచిది. ఎందుకంటే ప్రభు చెప్పారు, మరీ ఎక్కువ టూ మచ్ పనులు పెట్టుకుంటే తొందరపాటు వస్తుంది, ఓర్పు పోతుంది. పక్కనాల మీద సనుగుడు మార్తాకి మరీ మీద వచ్చినట్టు. మార్తా ఒక మంచి పని చేసింది. ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగింది, అంటే ప్రార్థన చేసిందని అనుకుంటే అది ఒక మట్టుకు మంచిది. ఏంటంటే సహోదరుడి దగ్గరికి డైరెక్ట్కి వెళ్ళి వాడి మీద కోపపడకుండా. కొన్నిసార్లు అడిగినప్పుడు ప్రభువే చెప్తాడు, ఏంటి నువ్వు అడిగేది, ముందు నువ్వు ప్రార్థనలో ఉండు, నెమ్మదిగా ఉండు, పరిస్థితి నేను చూసుకుంటానని ప్రభు చెప్తాడు. ఇట్లా చెప్పినట్టు చాలాసార్లు మనం డైరెక్ట్గా వెళ్ళి రక్షణ పొందిన బిడ్డలతో తగాదాలు పెట్టుకుంటుంటాం. నేను ఎక్కువ చేస్తున్నాను, వాడు చేయలేదు, ఇట్లాంటి భావాలు ఏర్పడతాయి మనకి. అలాంటి సందర్భంలో ప్రభు చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎక్కువైంది పని, కాన్సన్ట్రేట్ ఇన్ ప్రేయర్
లేఖనం చదువుకో, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ డేంజర్ ఉన్నావు. ఎందుకంటే పని మంచిదే. ఎందుకంటే క్రీస్తు యేసులో మనము చేసిన ప్రతి పనికి కూడా దేవుడు మనకు బహుమానం ఇస్తున్నాడు. మనం ఎవరికి సహాయపడాలన్నా పని చేస్తేనే, యాక్షన్స్తోనే మనం చేయగలం. బట్ ఆ యాక్షన్స్తో చేసిన పని సఫలం అవ్వాలంటే, అవతల మనిషి ఉపయోగపడాలనంటే, దాన్ని క్యారీ అవుట్ చేసే విధానంలో నెమ్మదిగా పనిచేయటం మనకు రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే, ప్రభు యొక్క ఆత్మలో ఆయన మాట వింటూ మనం బలపడటం వల్ల వస్తుంది. లేకపోతే పని చేస్తాం కానీ మనకంత ఆదుర్ద మళ్ళీ అంటుంటాం. ఎందుకంటే ఈ లోకంలో కూడా పని చేస్తుంటారు. అసలు పని చేయని వాడు సోమరిపోతు. దేవుని వాక్యం చెప్తుంది, సోమరితనం చాలా డేంజర్ అని చెప్తుంది. విపరీతమైన పనులు చేస్తూ టోటల్గా ఈ లోకంలో కలిసిపోయే వాళ్ళు కొంతమంది. అంటే మందిరానికి రావాల్సిన సమయాన్ని రాకుండా, ఇంకొంతమంది నిదానంగా అలా పనే ఆదివారం వాళ్ళని దూరానికి చేసేస్తుంది, మందిరానికి రాకుండా. చాలామంది ఉన్నారు అట్లా, చాలామంది ఉన్నారు. పని చేయొద్దని కాదు, ఎందుకంటే మనం సుఖంగా జీవించాలని అంటే మనకి ధనం కావాలి కాబట్టి పని చెయ్యాలి. బట్ ఆ పని వలనే మనకి ఆశీర్వాదం దొరికితే అందరూ కూడా పనిలే చేసుకుంటారు. మనకు వచ్చే అనారోగ్యాలు మన చేతిలో ఉండవు. మనకి జీవితంలో ఏర్పడే పరిస్థితులు కానీ, క్షేమం కానీ మనం చేసే పనులు బట్టి రాదు అది. అందుకొని మనం నెమ్మదిగా మాటింటూ ఏంటి ఎట్లా క్యారీ అవుట్ చేయాలని ప్రభువు మీద మాట వింటూ పని చేయటం అనేది చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది పనిలోనే గొడవ పెట్టుకొని పొట్లాట దిగుతారు. కొంతమంది పనిలోనే పని మంచిదే అని తెలిసి వెళ్ళాడు, అక్కడేం జరిగిందంటే ఇంకో వర్కరు వేరే విధంగా మాట్లాడాడు అనుకో, ఇంక గొడవకు దిగుతాడు, కొన్నిసార్లు లైఫ్ అయిపోతుంది. ఏమైంది అక్కడ? పని మంచిదని వెళ్ళాడు కానీ ఆ పరిస్థితిని తట్టుకోగలిగిన బలం లేదు. ఎందుకంటే ప్రభువులో లేడు. అదే ప్రభువులో ఉంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇవి చాలా తక్కువ ప్రయారిటీ, ఎందుకు అని ఈజీగా తీసేస్తాం. అంటే ఇది శోధన. అది ఇప్పుడు పని ఎట్లా మనకి హెల్ప్ఫుల్ అవుతుందంటే, దేవుని మాట వింటా ఉంటే, అప్పుడు పని చేస్తూ ఉంటే ఆ బ్లెస్సింగ్ కాన్స్టెంట్గా పెరిగిపోతూ ఉంటుంది. కాన్స్టెంట్గా పెరిగిపోతాం. విస్తారమైన పని పెట్టుకుంటే, అందుకనే మనకి రోజుకి 8 గంటలు పని చేయండి అన్నారు. ఇప్పుడు ఎలా చేస్తానంటే ప్రభుత్వాలే అసలు గ్లోబలైజేషన్ అవటం వల్ల ప్రాక్టికల్గా, అంటే ఆ దేశం వాళ్ళు ఈ దేశంకు రావటం, ప్రయాణ సౌకర్యాలు ఈజీ అవ్వటం, ఫ్లైట్స్ కనిపెట్టడం, ఈజీగా వస్తున్నారు వస్తున్నారు. ఆ దేశం వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పరిశ్రమలు స్థాపించటం, ఇవన్నీ వచ్చేదానికి ధనం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడు ఇది లేదు. ఏంటంటే పొలం వేసుకునే వాళ్ళు ఆదివారం విశ్రాంతి దినం అనుసరించాలంటే వెళ్ళి ఇంక అక్కడ ఉంటారు. ఏంటంటే దేవుడే బ్లెస్ చేస్తాడు, పొలం నీళ్ళు కావాలి కదా అని. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరుగులు ఎడతా ఉంది. ఎందుకంటే పోటీతత్వం వచ్చేస్తుంది. వాళ్ళకెంత శాలరీ, నాకెంత శాలరీ, ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త లేకపోతే, పని చేయొద్దని కాదు, చాలా జాగ్రత్త లేకపోతే ఆ పని నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. కొన్నిసార్లు బుద్ధి చెబుతానికి దేవుడు ప్రత్యేకంగా అనారోగ్యాన్ని అలా ఇచ్చి చూస్తుంటాడు. ఇప్పుడన్నా కొంతమందికి దేవుడి దగ్గర గడుపు అంటే లేదు లేదు చెయ్యాలి కదా, చేస్తేనే కదా నా అప్పులు, మంచిదే. అది ఒక ఆలోచన మానవ రీతిగా వచ్చింది. బట్ ఇంకో ఆలోచన ఏమైనా ఉందంటే, బ్యాలెన్స్గా అడిగి ఇవ్వాల్సిన సమయం దేవుని వాక్యాన్ని వింటున్నాను నేను అని ఉంటే అది బ్లెస్సింగ్. కానీ లేకపోతే జాగ్రత్త, అలానే వెళ్ళిపోతాం. సడన్గా మనకు అనారోగ్యం వస్తే 5 రోజులు లీవ్. ఎన్నిసార్లు కొంతమంది జీవితాలు ఇది చూడట్లేదు, ఎన్నిసార్లు. అదే ఓకే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలా ఒక పూట, మరీ దూరం అయిపోతున్నానే, ఏంటి నా తొందరపాటు అని బ్యాలెన్స్గా, ఈ బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బ్లెస్సింగ్గా ఉంటుంది. నువ్వు ఆ బ్లెస్సింగ్ నువ్వు చూస్తావు.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పని చేయటము పాపం కాదు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు వారికే పనిచేస్తుంది ఏమి. లోకంలో ఇండస్ట్రీస్కి వెళ్ళి కంప్యూటర్ మీద జాబులు కాదు ఈమె చేస్తుంది. ఈమె చేస్తున్న మార్త ఏం పని చేస్తుందంటే వాళ్ళకు వంట టీయో ఏదో పెడుతుంది. ఆ పరిస్థితిని గద్దించాడు ఆయన. ఆ పరిస్థితిని ప్రభు చెప్తున్నాను, మార్త ఏంటి అనేక పనులు, అసలు వచ్చిన కాడి నుంచి అసలు మాట అంటున్నావా? అక్కడ అడావుడేంది? అక్కడ పరలోక సంబంధమైన బోధ జరుగుతూ ఉంటే మంచిదే చేస్తున్నావు. అసలు ఒకసారి నువ్వు వచ్చి అసలు ఏం చెప్తున్నారు ఆమెకు లేదు. అది ఆమె కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉంది. అది పాపం కాదు. కాకపోతే దాంట్లో తొందరపాటు వస్తుంది. ఆ తొందరపాటు అవతలాలని అనేయటం అట్లా వచ్చి గొడవలకు దారితీస్తుంది. అప్పుడేమైంది? అది ఆ పనే నీకేం చేసిందంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నేను తీసుకెళ్తుంది ఇండైరెక్ట్గా. కానీ నీకు పాపం కాదు కదా ఏంటనే ఆ భావంలోనే ఒకే కోణంలో ఆలోచించి నాకు స్ట్రెంగ్త్ కూడా కావచ్చు అనే కోణంలో ఆలోచించకుండా ఉంటే కొన్ని పరిస్థితుల్లో ఇక లోకంలో నీ యజమాని మాటే వింటూ ఇది వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ యజమాని రక్షణ లేనివాడు అనుకో, ఏమంటాడు? అమ్మా రా రేపు వస్తే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను అంటాడు. ఏమంటాడు? లోకంలో లేని వాళ్ళకి ఏంటంటే ధనంతో మనుషులు కొనేద్దామని ఆలోచన వస్తుంది. నా ఎక్స్ట్రా వర్క్ మామూలుగా 100 ఇస్తే 150 ఆ రోజు 8 గంటకి అనగానే జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది మనకి? ఈ లోక ప్రజల్లాగా అమ్మో మళ్ళా ఎందుకు ఈ రేపు ఆ పని చేస్తే ఎల్లుండు మళ్ళా చేసుకుని మనకు లెక్కలు వేసుకుంటాం మనం. అట్లా ఉండదు. మనం పని చేయాలి. పని కంటే కూడా ఏం వింటున్నాను నేను మాట, దేవుని మాట వినటం అనేది మనకి ఎన్నో విషయాలు సహాయం చేస్తుంది. ఎన్నో విషయాలు దేవుని మాట మనం వినకపోతే మనం కొంత సమయం తర్వాత దేవుని యందు ఆనందించటం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన మాటలో సంతోషం మనకు లేకపోతే మనకి వేరే వచ్చి మన హృదయాన్ని ఆక్యుపై చేస్తాయి. కూర్చుంటాయి, వేరే ఆలోచనలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. సో నిదానంగా మనకి దేవుని ప్రేమ ఆ సంతోషం అనేది తక్కువైపోతా ఈ లోక మాయలు నిదానంగా చిక్కుకుంటాయి. అందుకని యేసు ప్రభు కూడా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని మీరు లోక మాయల్లో చిక్కుకోకుండా ప్రతి విశ్రాంతి దినం గడపండి అని చెప్తున్నాడు. సో మన జీవితంలో ఏది ఇంపార్టెంట్ అనే రక్షణ పొందిన నీకు ఒక ఆలోచన ఉందా? పర్టికులర్గా ఈ లోక ప్రజలు దేన్నైతే ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉన్నారో అది పాపము కాదు, కానీ అదే కరెక్ట్ అని నువ్వు వెళ్తూ ఉంటే అది నిన్ను ప్రమాదంలో తీసుకెళ్తుంది. అది చెయ్యొద్దని కాదు, బట్ బ్యాలెన్స్ చాలా జాగ్రత్త చూసుకో. అనుదినము ఆయన గడప దగ్గర కూర్చొని ఆయన మాట ఉపదేశం వినువారు చాలా ధన్యులు. ఆయన యొక్క లేఖనాన్ని ఆయన ఏం చెప్తున్నాడు నాకు మాట అనే ఒక్క మాట నేను తాగిన ఆ జీవితాంతం నీకు ఉపయోగపడుతుంది. లైఫ్ని క్యారీ అవుట్ చేస్తానికి ఒక్క మాటే. పౌలుకు ఒక్క మాట. సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని చెరపట్టి యెరూషలేముకి తీసుకెళ్లాలని దమస్కు వెళ్తుంటే ఒక మాటే సౌలుని పట్టింది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనగానే ఆయన టోటల్గా హార్ట్ మారిపోయింది. ఆ ఒక్క మాట బేస్ చేసుకొని లైఫ్ మొత్తం దేవుని కృప మీద ఆధారపడిపోయాడు ఆయన. ఒక్క మాట. సో దేవుని మాట అనేది నీకు తాకటం అనేది నీ భక్తి జీవితాన్ని రైట్ వేలో క్యారీ అవుట్ చేస్తానికి చాలా ఇంపార్టెంట్. మోషేతో ఒక మాటే పొదలో మోషేతో ప్రభు ఒక మాటే పలికాడు. చెప్పులేడు దగ్గ ఏంటిది పద వెలుగు వస్తుంది అంటే అక్కడ చూస్తామంటే ప్రభు మాట్లాడారు. ఆ ఒక్క మాట తను లక్షలాది మందిని లీడ్ చేస్తానికి ఉపయోగపడింది. నువ్వు ఏమంటున్నావు రక్షించబడిన తర్వాత? ప్రభు దగ్గర కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు ప్రభు నాతో? చాలా ఇంపార్టెంట్ మీకు, నాకైనా
సో మన జీవితంలో ఆయా పరిస్థితుల్లో పనే ఇంపార్టెంటు, నేను భక్తిలో నడుచుకుంటున్నాను, అదే నాకు భలేగుంది అని కొన్నిసార్లు తగ్గింపు అనేది కోల్పోయి ముందుకెళ్ళిపోతున్న సడన్గా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే నువ్వు పాపం చేయటం వల్ల కాదు అది వస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యంలో కట్టబడితే నీకు ఓర్పు ఉంటుంది. లేకపోతే నువ్వేం చేస్తావంటే ఏంటో చేసేది చాలా జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే నువ్వు పని చేయాలని నీకు ఆశ ఉంది, కానీ బాగా మంచిది ఆశ, అది పాపం లేని ఆశ. కానీ దాన్ని దేవుని మాట వినకుండా చేస్తే నువ్వు క్యారీ అవుట్ చేయలేవు. అలా మోషేలాగా, సౌల్లాగా, పేతురు పేతురు నేను మనుషులు బట్టి జాగ్రత్త చేస్తావు, నువ్వు కేఫాను పడతావు అని ఆ మాట నువ్వు వింటే అప్పుడప్పుడు వచ్చే ఆ పరిస్థితిని నువ్వు తట్టుకోగలవు. వినలేదనుకో, నీకు కొన్ని పరిస్థితులు ఏంటంటే అర్థం కాని ఎట్లా పడితే అట్లా గజిబిజిగా వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు తొందరపడి సరైన నిర్ణయాన్ని తీసుకోకుండా విఫలం అవ్వచ్చు. అదే నువ్వు మాట అంటే ఓకే, దావీదు కూడా గాఢాంధకారమైన లోయలో వెళ్ళాడు. ఆయన రాసుకున్న కీర్తనలో 23లో గాఢాంధకారం లోయలో ఆయన అనుభవాలు వచ్చినాయి. సౌలు తరుముతా ఉన్నాడు. అందరూ కూడా మొదటి సమయంలో చివరి అధ్యాయంలో అందరూ ఆయన ఎదురొచ్చి ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎలా క్యారీ అవుట్ చేస్తావంటే నువ్వు ఆయన మాట వింటూ రైట్ రిలేషన్, క్లోజ్ రిలేషన్ ప్రభుతో చేసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని నడిపించుకోగలవు. అదే మనుషులు చేస్తారులే నాకు హెల్ప్ అనుకున్నావు అనుకో, నా ఇంట్లో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారులే అనుకున్నావు అనుకో, అప్పుడప్పుడు వచ్చే ఎదురీతల్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎప్పుడు తట్టుకుంటావు అంటే ప్రభువు మాట విని, ఓకే ఈ పరిస్థితి నాకు ప్రభు ఇచ్చాడు, ఈ పరిస్థితిలో కూడా ప్రభు నన్ను నిలబెడతాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, రిలేషన్ కాపాడుకునే దాంట్లో ఎలా పడితే అట్లా మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడినా వెంటనే ఎక్కువసేపు ఉండకూడదు. అది ఎలా వస్తుందంటే దేవునితో కనెక్ట్ అయినప్పుడు. సో మన జీవితంలో రక్షించబడిన తర్వాత దేవుని యొక్క బోధకి ఎంత చెవి యొగ్గుతుంది, నీ హార్ట్ ఎలా రెస్పాండ్ అవుతుంది. ఈ లోకంలో జనరల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవుట్వర్డ్స్ సిచ్యువేషన్స్, అంటే బయటికి జరిగి కనిపించే వాటి మీద మనిషి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మనిషి కాన్సన్ట్రేట్ చేసేదంతా బయట కనిపించేదాన్ని, ప్రభు చూసేదంతా ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, హార్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అది చూస్తాడు ప్రభు. అది ఎలా వస్తుందంటే దేవునికి నువ్వు అంటగట్టాల, ఆయన మాటకి నువ్వు చాలా దావీదుని అడిగినట్టు నా సన్నిధిని ఎదుకనగానే వెంటనే రెస్పాండ్ అవ్వాలా. నీ సన్నిధిని ఎదుగుతానని నా హృదయం అందన్నాడు. క్లోజ్ రిలేషన్ చాలా ఉండాలి. అది ఎలా వస్తుందంటే దేవుని మాట వినాలా, ఆ మాట ఆ వాగ్దానం రూపమైన నీకు ఆ వాగ్దానం లైఫ్ లాంగ్ కూడా ఉపయోగపడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. దుబ్బె నీటి వాగు కోసం ఎలా అయితే ఆశపడుతుందో, దేవా నేను నీ కోసం ఆశకుంటున్నాను కీర్తనగాడు రాస్తున్నాడు. అంటే ఈరోజు వాక్యం వినకపోతే ఏమైపోద్దబ్బా, నీళ్ళు లేకపోతే మనకి నాలుక చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, వాటర్ తాగాల, ఎడారి ప్రాంతంలో నీళ్ళు లేకపోతే తాగల. నాకు వాక్యం అనే వాటర్ లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఎండిపోతుంది నా బాడీ, నా ఆత్మ అనే శరీరం ఎండిపోతుంది. మనకు చాలా ఇంపార్టెంట్. నిన్న జరుగుతుంది అది పనికి వస్తుంటే రేపు వచ్చే సిచ్యువేషన్ వేరేది ఉంటుంది. నేను చదువుకున్నానులే, పోయిన సంవత్సరం మాట్లాడారులంటే నువ్వు మళ్ళా రీజనరేట్ అవ్వకపోతే, జాగ్రత్త పడపోతే రేపు వచ్చే పరిస్థితిని తట్టుకుంటానికి కొన్నిసార్లు ఇబ్బంది పడతాయి. అందుకు ఏం మాట్లాడుతున్నారు ప్రభు ఈ సమయాన, ఆయన వాయిస్ వింటూ ఉంటే మన సోల్కి అది చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఇది పాపం కాదు, ఇది చేస్తే ఏంటి,
అనే మనుషులు వారికున్న నీతిలో ఆత్మలో కాకుండా ఆలోచించే పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవి మంచిదే, చేయొద్దని కాదు. ఎందుకంటే సోమరిపోతుగా అసలు ఉండకూడదు. బట్ ఈ లోకమాయల్లో సిస్టమ్స్ డెవలప్ అయిన దాంట్లో ధనానికే విలుస్తున్న సమయంలో ఆ ఆడంబరాలు ఏమైనా వెళ్తున్నాయా? ఆ ఆడంబరాలు ఎంతవాటికి వెళ్తున్నాయి అంటే అసలు దేవుని మాట వినటానికి నా హార్ట్ రెస్పాండ్ అవ్వనంత వెళ్తుందా? కొన్నిసార్లు ఇంకా రెస్పాండ్ అవ్వదు. అసలు ఇంకా గద్దింపుకు కూడా స్టార్టింగ్లో అయితే రెస్పాండ్ అవుతుంది. స్టార్టింగ్లో రెస్పాండ్ అవుతుంది. ఇందుకు చెప్పగానే నాకు ఇక ఈ లోకమాయలు చిక్కిపోయిన తర్వాత గద్దింపు కూడా అసలు లక్ష్యమే ఉండదు. ఆ స్థితి కొంతమంది వెళ్తారు. ఆ ఇదికి మనం వెళ్ళకూడదు. ప్రతిరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నారు నాతో, ఆయన మాట వినటం నాకు శ్రేష్టము. అంటే ఆయన చెప్పింది కూడా విన్నదాన్ని క్యారీ అవుట్ చేయటం, ప్రయత్నం చేయటం. ఆయన కోరుకుంటుంది కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే విస్తారమైన బలుల కంటే, నదీ ప్రవాహం అంతా తైలాల కంటే నేను కోరుకుంటుంది నా మాట వినమనే కదా. నా మాట వింటే మీకు తగ్గింపు అంటే ఏంటో తెలుస్తుంది, కనికిరాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుంది, దీన మనసును కలిసి దేవుని దగ్గరే ప్రవర్తించడం అంటే ఏంటో తెలుస్తుంది. రక్షించబడిన మన జీవితంలో ఇంపార్టెంట్ ఉత్తమమైన ఏంటి? కొన్నే ఉత్తమమైన, చాలా ఇంపార్టెంట్. అవి అన్ని ఉత్తమమైనవి కాదు, కొన్ని అని ఉంది. ఏది నీకు శాశ్వతంగా వచ్చేది? నీతో శాశ్వతంగా వచ్చేది ఎవరు? ప్రభువే. ఫస్ట్ స్టెప్ అది. దాన్ని బేస్ చేసుకొని మన రిలేషన్స్ ఉండాలి. ఈ రిలేషన్స్ ఎలా క్యారీ అవుట్ చేయాలనంటే, ప్రభువు నా తోటి వారిని ప్రేమించమన్నాడు, ప్రభువు నా శత్రునైనా కూడా ప్రేమించే తత్వాన్ని నాకు ఇచ్చాడు, ఆయన ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించాడు, నాకు నేర్పుతున్నాడు. అది ఎలా వస్తుందంటే ఆయన మాటను వింటా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీకు వస్తే. మనం ఆఫ్కోర్స్ దేవుని మందిరంలో బయటికి కనిపించే పనులు చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు వేయాలా, అది వేయను అనే రూడ్ తత్వం పనికిరాదు. అది రూడ్. అది చేపలు వేయాలా, చిమ్మాలా, అన్నం వండాలా, లేకపోతే మందిరం కట్టించాలా, లేకపోతే ఇవన్నీ కూడా చెయ్యాలి. ఎందుకంటే మనకి అది కూడా ఒక రకమైన దేవుని జ్ఞానం. నీట్గా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక మందిరం లేకపోతే కూర్చుంటానికి ఉండదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, అల్టిమేట్గా ఎందుకు చేస్తున్నామంటే దేవుని ప్రజలు వచ్చి నెమ్మదిగా వాక్యం వినిపిస్తామని. ఆ వాక్యం మనల్ని జీవితంలో వచ్చే తొందరపాటు ఆ సమయాల్లో మనకి రాకుండా, శ్రమ సమయంలో అట్లుగా మనం ప్రభుకి దూరం అవ్వకుండా ఆయన మాట చేస్తా. ఆ మాట చాలానే మీకు చాలా బలంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం పని చేస్తున్నా ఏం తప్పు పని కాదు అది. మనకి దేవుని మాట వినటం అనేది, దేవుని మాట మాట్లాడితే మనకు చాలా బలం వస్తుంది, రైట్ డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తుంది. సో లేకపోతే ఏమవుతుంది, మనకి అవతల మనిషి మీద కోపం పెరిగిపోద్ది, ఓర్పు తగ్గిపోతుంది, తొందరపాటు వస్తుంది. ఆ ఓర్పు వల్ల మనకే కాదు ప్రమాదం, అవతల వాళ్ళు కూడా సఫర్ అవుతారు. మనం ఒక్కరికే అనుకున్నాం ప్రమాదం, అవతల వాళ్ళు కూడా. నీకు జాగ్రత్త ఉంటే కొన్నిసార్లు నీకంటే మంచి వాళ్ళు వచ్చి చెప్పలేరేమో, నువ్వు చాలా ఇంపార్టెంట్ మెచ్యూరిటీ కలిగిన పర్సన్, సడన్గా వెళ్ళిపోయావు అనుకో, వాళ్ళ పరిస్థితి టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది. కష్టమే అది. ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఇంత చెప్తున్నా కూడా ఇది తొందరపాటు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వాక్యంలో కాకుండా పనుల మీద కట్టుకోవటం. పనులు కూడా పాపం చేసే పనులు కాదు, అవి పాపం చేసే పనులు, ప్రభు పరిచర్య. చాలా జాగ్రత్త. ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది. పని ఖచ్చితంగా అవసరం మనకి, ఎందుకంటే డబ్బులు కావాలి. ఆ పని చేసే సమయంలో ఆ పని విస్తారమైన దాంట్లో కొన్నిసార్లు పనులు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనకి ఆ పనికి వెళ్ళిన తర్వాత మనుషులు చాలా డిఫరెంట్గా ఉంటారు. అక్కడ ఉండే మనుషులు అందరూ ప్రభువుని నమ్ముకున్న వారు కాదు. డిఫరెంట్ పరిస్థితులు చూస్తాం, డిఫరెంట్ లోక ప్రభావం ఇండైరెక్ట్గా నీ మీద పడుతుంది. ఆ పడినప్పుడు వచ్చి మళ్ళీ మన ప్రభు బోధ వినకపోతే ఒకరోజు బాగుంటుంది, వారం బాగుంటుంది, నెల బాగుంటుంది, ఇంకా స్లోగా
నీలో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడచ్చు. అందుకొని ప్రభు మాట అది చాలా ఇంపార్టెంట్. అది వింటూ ఉంటే మనకి తొందరపాటు రాదు. ఒకవేళ వచ్చిన మార్తలాగేం చేయాలి? ప్రార్థనలో, ప్రభు ఏంటి ఈ పరిస్థితి, ఈ తొందరపాటు ఏంది అంటే ప్రభు మనకు తన మాట ద్వారా రైట్ డైరెక్షన్లో పెడతాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్.